ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రియురాలి అనుమానాస్పద మృతి కేసులో జోగులాంబ గద్వాల జిల్లాలో కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ ను మల్దకల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా డీఎస్పీ మొగులయ్య విచారిస్తున్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ కు కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతి కోచింగ్ సెంటర్లో ఉండగా పరిచయమైంది. 4 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకోగా తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. రఘునాథ్ గౌడ్ కి పోలీసు ఉద్యోగం వచ్చాక ప్రియాంకను దూరం పెట్టడంతో డీఎస్పీకి ఫిర్యాదు చేయగా ఇంతకు ముందు ఓసారి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనని పెళ్లి చేసుకోవాలంటూ రఘునాథ్కు చెందిన మరో ఇంట్లో 3 నెలలుగా ఉంటూ నిరసన తెలుపుతున్న ప్రియాంక శుక్రవారం రాత్రి మృతి చెందింది. అయితే రఘునాథ్ కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ప్రియాంక కుటుంబీకులు ఆరోపించారు. తాజాగా అధికారులు రఘునాథ్ గౌడ్ పై చర్యలు తీసుకున్నారు. 3 నెలల మట్టి ఎందుకు ఉండాలా అని మేము రమ్మని అడుగుతున్నాం. రోజు కూడా ఫోన్ చేసి అక్కడ ఎందుకు ఉండాలా, ఆడు మోసం చేసిన కదా, సరే కంప్లైంట్ ఇచ్చిన కదా, వచ్చేయాలంటే సరే అని అంది. అన్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఒకసారి అతనితో మాట్లాడి వస్తానని చెప్పింది. సరే పడుకున్నాక మళ్ళీ 12 ఇంతప్పుడు ఒక అతను ఫోన్ చేసి మీ అమ్మాయినే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేసింది. అదేంటి అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. పట్టుకొని మందు పోసారో ఎట్లా చెప్తారో కానీ మందు కరెంటు తీసేశారు. ఎప్పుడు చివరికి ఉంటుంది ఇల్లు, కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలు, రఘుగాడు వాడు వజన్లో, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం 15 మంది అక్కడ నిన్న అక్కడ ఉండాలి. పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని బారించారంటే ఇక్కడ బారించారు. ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ రాత్రి జరిగింది.